ఆర్టిజన్ల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. మరోపక్క విద్యుత్ సంస్థలు ఆర్టిజన్లపై కఠిన చర్యలకు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హెల్త్ సర్వీసులు నిలిపివేశాయి. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ల నాయకురాలు సుమధురితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు, నిరవధిక సమ్మె. ఈ నెల 8వ తేదీ నుంచి కూడా వీళ్ళంతా కూడా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే అత్యధికంగా 8,000 పైచిలకు మంది ఆర్టిజన్లు ఉన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో అయితే 3,000 పైచిలకు ఆర్టిజన్లు ఉన్నారు. ట్రాన్స్కో జెన్కోలో కలిసి సుమారు 6,000 పైచిలకు ఆర్టిజన్లు ఉన్నారు. మొత్తంగా అయితే 19,400 పైచిలకు ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నట్లయితే ప్రకటించారు. మరి వాళ్ళతో యాజమాన్యం కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, చర్చలు జరుపుతున్నారా, ఏమంటున్నారు? మనకు దీనికి సంబంధించి సుమధురి మేడం ఉన్నారు. మేడం, దీనికి సంబంధించి 3 రోజులుగా మీరు సమ్మె చేస్తున్నారు. అధికారులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైనా మీతో చర్చలు లేదండి, ఇప్పటి వరకు అయితే మాతోనైతే ఏం చర్చలు జరగలేదు. మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3 రోజుల నుంచి ఇంత కష్టపడుతున్నాం కదా, ఒక్కసారన్నా మమ్మల్ని పిలిచి మాట్లాడతారేమో అని చూస్తున్నాం. బట్ ఇంతవరకు అయితే మమ్మల్ని ఎవరిని ఏమీ పిలవడం జరగలేదు. బట్ 3 o'clockకి మన పవర్ సెక్రటరీ గారిని మీటింగ్ పెట్టమని అడగడానికి వెళ్తామని వెళ్ళారు. బట్ చూడాలి, ఇంతవరకు అయితే మాకైతే ఏ రెస్పాన్స్ రాలేదు అక్కడి నుంచి. మేనేజ్మెంట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మీకు వైద్య సేవలు, సర్వీసులు అనేటివి కూడా నిలిపివేయాలని. దాని పట్ల మీరు ఏమంటారు? వాస్తవం, నిన్న జెన్కో వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారండి. కానీ ఏదైతే మెడికల్గా ఆపేశారో అది మా జీతంలో నుంచి కట్ చేసి తీసుకోండి. అది ఆపేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు మీ సంస్థకి అంత వర్క్ చేస్తే మీరు ఈరోజు డిమాండ్స్ మాకు తీరవకపోగా మమ్మల్ని ఇంకా ఇన్ని సంవత్సరాలుగా బాధ పెట్టింది కాకుండా ఇప్పుడు కూడా ఇంకా బాధ పెట్టాలనే అది ఆపేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మెమోస్ ఇస్తామని అన్నారు. మెమోస్ ఇస్తామంటే అవును, మీరు ఇస్తున్నారు మెమోస్. ఎందుకు ఇస్తున్నారు? మా బాధలు వినబుద్ధి కాకనా, లేకపోతే మాకు న్యాయం చేయబుద్ధి కాకనా మెమోస్ ఇస్తున్నారు? అదైతే కరెక్ట్ కాదండి. ఫైనల్గా మీరు మేనేజ్మెంట్కు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు? మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మాకు ఏపీఎస్ఈబీ రూల్స్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు మమ్మల్ని 2017లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినప్పుడు ప్రాపర్ రెగ్యులరైజేషన్ జరగలేదు. అప్పుడు ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఏమని అట్లెట్లా చేస్తారు, అప్పుడు వాళ్ళ అపోజిషన్లో ఉండే కాబట్టి అట్లెట్లా చేస్తారు, మీరు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, మీరు అట్లా ఆర్టిజన్స్ అని పేరు పెట్టద్దు అని అన్నారు. ఇప్పుడైతే అదే ప్రభుత్వం అయితే రూలింగ్లో ఉంది కదా, అప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకోవాలి కదా. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని కానీ బట్టి విక్రమార్క గారు మా బాధలు విన్నారు, ఇన్ని ఏళ్ళ నుంచి విన్నారు. మా గురించి లాస్ట్ ప్రభుత్వంలో ఫైట్ చేసింది మీరే. సో ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. మేము ఎంతో నష్టపోయినాం, ఇప్పటికీ ఇంకా నష్టపోతూనే ఉన్నాం. ఇక్కడ ఉండి కూడా ఫైట్ చేస్తున్నాం. ఏపీఎస్బీ రూల్స్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందిగా మేము చేతులెత్తి మొక్కుతున్నాం, మాకు అది ఇవ్వాలని. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మేము చాలా కాలంగా జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు చాలా వరకు నష్టపోయాము. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని అటు సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కావచ్చు, వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని మా పట్ల కనికరం చూపండి అని కూడా వాళ్ళ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు కెమెరామెన్ శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.